డాబా స్టైల్ కాదు, రెస్టారెంట్ స్టైల్ కాదు, పక్కా హోమ్ మేడ్ సింపుల్ అండ్ ఈజీ మటర్ పన్నీర్ కర్రీ. ఇది మీకు పుల్కా చపాతీ నాన్ లోకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లితికా సాయి బ్లాగ్స్. మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇంకా మటర్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను పన్నీర్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఉంచుకున్నాను. 1 కప్పు పచ్చి బఠానీ నైట్ నానబెట్టేసుకొని ఉంచుకున్నానండి. 1 టొమాటో 4 ముక్కలు కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఉల్లిపాయలు కూడా 2 తీసుకున్నాను, పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. 10 జీడిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకొని ఉంచుకున్న టొమాటో, ఆనియన్ అండ్ జీడిపప్పు వేసి కొద్దిగా బరగ్గా మిక్సీ చేసుకొని ఉంచుకోవాలి. బరగ్గా మిక్సీ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా అందులో పెరుగు మీగడ వేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. నేను వెన్నకి బదులుగా పెరుగు మీగడ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు 4 వేసుకొని వేగిన తర్వాత అందులో కట్ చేసుకొని ఉంచుకున్న పచ్చిమిర్చి, బఠానీ వేసి వేయించుకోవాలి. నేను త్వరగా వేగిపోవడం కోసం అని మూత పెట్టుకుంటున్నాను. నాకు ఇదే కాదు, ఏ వంట అయినా కానీ నేను చేసేటప్పుడు ఎక్కువ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటానండి. త్వరగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం గ్రేవీ కోసం అని చెప్పి పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మీకు క్విక్గా 10 మినిట్స్లో అయిపోవాలి అని అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చెక్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, కొద్దిగా వాటర్ ఇంకిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత గ్రేవీ కొంచెం చిక్కపడేంత వరకు ఉంచుకొని, చూసారు కదా చిక్కపడుతుంది. ఇప్పుడు ఇందులో పన్నీర్ పీసెస్ వేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుందండి ఇది. పన్నీర్ పీసెస్ వేసుకున్న తర్వాత కలిపేసుకొని కొంచెం మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటున్నాను నేను. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఎలా ఉందో చెక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కాబట్టి మీకు కనిపించడం లేదు సరిగా. బాగా చిక్కబడిపోయింది కదా, నేను ఇంకొంచెం సేపు ఉంచుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటున్నానండి. చూసారు, ఇప్పుడు చూడండి మూత తీసిన తర్వాత బాగా దగ్గరికి అయిపోయింది కదా. చెప్పాను కదండి, నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను కదా, సో నాకు కొంచెం లేట్ అవుతుంది అదంతా బాగా చిక్కబడడానికి. కాదు మీకు అలా రోటీలోకి అలా కావాలి అని అనుకుంటే ఇలాగా సరిపోతుంది గ్రేవీ. నాకేంటంటే నేను రైస్లో కాబట్టి కొంచెం బాగా చిక్కబడడానికి నేను ఇంకా ఉంచుకుంటున్నాను. నార్మల్గా అయితే ఈ స్టేజ్లో కర్రీ రెడీ అయిపోయింది. ఇదండి, పన్నీర్ మటర్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. మీకు నచ్చిందా అయితే లైక్ అండ్ షేర్ చేయండి. నచ్చలేదా అయితే అన్లైక్ చేయండి. మీరు లైక్ ఆర్ అన్లైక్ చేసినా నా వీడియో చూస్తున్నారు, నాకు చిన్న సపోర్ట్ ఇస్తున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.